ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూపర్ 6 పథకాలపై అనుమానాలుంటే వైసీపీ నాయకులకు చర్చకు రావాలని సవాల్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణంపై అనపర్తి నుండి బస్సులో ప్రయాణించి మహిళలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలోనే సూపర్ 6 పథకాలను అమలు చేసింది. హామీ మేరకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అమలు చేస్తున్నాం. ఎవరికైనా అనుమానాలుంటే బహిరంగ చర్చకు రావాలని నల్లమిల్లి సవాల్ చేశారు. నాయకులకి మేము కూటమి తరఫున ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ఇవాళ 4 కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందో 4 కార్యక్రమాలు కూడా అత్యద్భుతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిపైన మీకేమన్నా సందేహాలున్నా, మీకేమన్నా తప్పుడు అభిప్రాయాలున్నా ఇవాళ కూటమి నేతలందరూ మీతో బహిరంగంగా చర్చించడం కోసం, క్షేత్రస్థాయిలో పథకాలు అమలు తీరుపైన మీతో కలిసి సమీక్షించటం కోసం మేము సిద్ధంగా ఉన్నాము. మీరు దానికి సిద్ధమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు మాకు వ్యత్యాసం చెప్తా ఉన్నా. నేను 2014 నుంచి 19 మధ్యకాలంలో ఆనాడు 200 రూపాయలున్న పెన్షన్ని, వృద్ధాప్య పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 2019లో 3000 చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు అయిన వెంటనే మాట మార్చి పెంచుకుంటూ పోతానని చెప్పి 2024 జనవరి నాటికి గత్యంతరం లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో 3000 రూపాయలు చేయడం జరిగింది. ఇవాళ 3000 రూపాయల పెన్షన్ మేము 4000 చేస్తాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని ఏదైతే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో